పెట్టారు అంటూ తగలబెట్టాడు. 17 ఏళ్ల బాలికపై ఉన్మాది ఘాతుకం ఘటనపై అనేక అనుమానాలు. ప్రేమ పేరుతో వెంటబడ్డాడు, నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. 17 ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక సజీవదహనం కాగా యువకుడు కూడా మంటలంటుకోవడం తీవ్రంగా గాయపడ్డాడు. నంద్యాల జిల్లా నందికొట్టుకూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో సోమవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. మృతురాల తల్లి, బంధువులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట గ్రామానికి చెందిన అంజమూరి శివరామకృష్ణ లక్ష్మి దంపతులకు ఇంజమూరి లహరి ఏకైక కుమార్తె. ఆమె పుట్టిన నెలకే తండ్రి శివరామకృష్ణ మరణించడంతో అమ్మ లక్ష్మి కూలి పనులు చేస్తూ లహరిని పెంచింది. 10వ తరగతి వరకు రామళ్ళకోటలో చదివిన లహరి అమ్మమ్మ తాతయ్యల స్వగ్రామమైన నంద్యాల జిల్లా నందికొట్టుకూరులో ఉంటూ స్థానిక కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి అవ్వాతాతలో గదిలో పడుకుంటే బాలిక పక్క గదిలో నిద్రించింది. సోమవారం తెల్లవారుజామున బాలిక కేకలు విని తాతయ్య పరుగునొచ్చాడు. గది లోపల మనవరాలు మంటల్లో కాలిపోతున్న పక్కనే ఉన్న యువకుడిని ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత లోపల నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడిని స్థానికులు అడ్డుకున్నారు. వెల్దుర్తి మండలం కల్లుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడే ప్రేమ పేరుతో అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఘాతుకానికి ఉడిగట్టాడని, ప్రేమించలేదని అక్కస్తోనే తన కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పెట్టాడని లహరి తల్లి లక్ష్మి కన్నీరు ముదిరైంది. కాగా బాలికతో పాటు ఆ మంటల్లో చిక్కున్న రాఘవేంద్ర కూడా తీవ్రంగా గాయపడ్డాడు. 10వ తరగతి నుంచే బాలికను రాఘవేంద్ర ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు తెలిసింది. ఆదివారం రాత్రి లహరితో ఫోన్లో మాట్లాడి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఉంటాడని, ప్లాన్ ప్రకారం తనతో తీసుకెళ్లి పెట్రోల్ ఆమె మీద పోసి నిప్పు పెట్టి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన మీద హోంమంత్రి వంగలపూడి అంతా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే ఇదివరకు ఇట్లాంటి సంఘటనలు జరగగానే సైకో జగన్ పాలనలో ఇదంతా అన్నట్టు ఇప్పుడు ఒక నార్మల్ వార్తలాగా రాశారు. వార్తలాగానే రాయాలి. ఇది వ్యక్తిగతమైనటువంటి వివాదం, క్రైమ్ లాగానే రాయాలి. కానీ అప్పట్లో క్రైమ్ని అంతా పాలిటిక్స్తో లింకప్ చేశారు. ఇప్పుడు వార్తగా రాస్తున్నారు. అదే తేడా. అంటే మీడియా ఎలాంటి పాత్ర ఆంధ్రప్రదేశ్లో పోషిస్తుందనడానికి సజీవ సాక్ష్యం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతుంది.